నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. సో ఇప్పుడు దేశంలో జరుగుతున్నటువంటి ఉపరాష్ట్రపతి ఎన్నికలు ప్రధానంగా కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి మాజీ సీఎంలు ఇద్దరికి కూడా రెండు తెలుగు రాష్ట్రాల్లో కొంత సంకటంగా మారుతోంది. అంటే ఇంకా ఎన్నికలు జరగలేదు, కేవలం నోటిఫికేషన్ మాత్రమే ఇచ్చారు. ఇద్దరు ఎన్డీఏ ఇండియా కూటమి తరఫున అభ్యర్థులు నామినేషన్ వేశారు. ఇప్పుడు దాని తర్వాత ఎన్డీఏకి సంబంధించినటువంటి అభ్యర్థి కోసం ఇప్పటికే నరేంద్ర మోదీ అట్లాగే రాజ్నాథ్ సింగ్ ఇద్దరు కూడా జగన్మోహన్ రెడ్డి మద్దతు కోరారు. రాజ్యసభ సభ్యుల మెజారిటీతో ఉన్నారు కాబట్టి. సో ఇటువంటి సందర్భాల్లో ఇంకా ఓటింగ్ జరగలేదు, కానీ ఎన్డీఏకే మా మద్దతు ఉంటుంది అనేది జగన్మోహన్ రెడ్డి స్పష్టంగా చెప్పినటువంటి నేపథ్యంలో ఇప్పుడు రాజకీయంగా కొంత జగన్మోహన్ రెడ్డి చిక్కులు తప్పేలా కనిపించట్ల. టైం వచ్చినప్పుడల్లా రాజకీయంగా సొంత సోదరిగా ఉన్నటువంటి షర్మిల జగన్మోహన్ రెడ్డిని లెఫ్ట్ అండ్ రైట్ వేసుకుంటూ ఉంది. సో ఇటువంటి సందర్భాల్లోనే టైం వచ్చినప్పుడు, ఇప్పుడు టైం వచ్చింది కాబట్టి స్పష్టంగా టార్గెట్ జగన్ గానే షర్మిల మరొకసారి రెచ్చిపోయింది జగన్మోహన్ రెడ్డి మీద. ఇప్పుడు ఆమె చెప్తుంది ఏంటంటే, ఎన్డీఏ బీజేపీ ప్రభుత్వం, టీడీపీ బీజేపీ జనసేన ఆంధ్రప్రదేశ్లో పాలిస్తున్నా అంటే అక్కడ ప్రభుత్వంలో ఉన్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి ఇప్పటికీ కూడా బీ టీమ్గానే కొనసాగుతున్నారు బీజేపీకి అన్నది షర్మిల స్పష్టంగా చెప్పింది. అంటే ఇక్కడ రాజకీయంగా ఇరకాటంలో పెట్టేసింది. అయితే ఇక్కడ ప్రధానంగా ఇంకా ఓటింగ్ దాకా వెళ్లకుండానే మా మద్దతు ఉంటుంది అని చెప్పినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు స్పష్టంగా జగన్మోహన్ రెడ్డిని కార్నర్ చేస్తా ఆమె స్టేట్మెంట్స్ కొంత కలకలం రేపుతున్నాయి పొలిటికల్ వర్గాల్లో. ఇప్పటికే కేసీఆర్కి సంబంధించి కొంత ఖచ్చితంగా ఆ వ్యవహారంలో ఆయన ఇంకా ఎవరికి మద్దతు అనే విషయాన్ని బీఆర్ఎస్ ఇంకా చెప్పలేదు. యూరియా ఎవరికి ఇస్తే వాళ్ళకే మద్దతు అనేది కేటీఆర్ చేసినటువంటి స్టేట్మెంట్స్ ఇప్పటిదాకా ఇంకా లేదు. కానీ ఓటింగ్ తర్వాత వాళ్ళకు కూడా కొంత రాజకీయంగా ఇబ్బందులు తలెత్తే అవకాశాలు స్పష్టంగా ఉంటాయి. మరోవైపు ఇప్పుడు ఖచ్చితంగా ఈ వైస్ ప్రెసిడెంట్ ఎన్నికల సందర్భంగా సౌత్ పాలిటిక్స్ కొంత కేంద్ర బిందువుగానే జరుగుతుంది. అంటే తమిళనాడులో హవా చాటుకునేందుకు బీజేపీ ప్రయత్నాలు చేస్తుంటే, రెండు తెలుగు రాష్ట్రాల్లో పట్టు కోసం కాంగ్రెస్ పార్టీ ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పుడు షర్మిల కాంగ్రెస్ పార్టీ ఏపీ అధ్యక్షురాలుగా ఉన్నారు. ఇప్పటికే టైం వచ్చినప్పుడల్లా లేకుంటే అవకాశం దొరికినప్పుడల్లా జగన్మోహన్ రెడ్డిని ఏ ఒక్క సందర్భంలో కూడా వదులుతున్నటువంటి సందర్భాలు సోదరిగా షర్మిల లేనేలేదు. ఛాన్స్ తీసుకొని మరి అధికార పార్టీ కంటే కూడా షర్మిలనే కొంత దూకుడు పెంచుతూ ఉన్నారు. ఇటువంటి సందర్భాల్లో ఇప్పుడు ఇంకా ఎన్నికల దాకా కూడా వెళ్ళలేదు, అప్పుడే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి కొంత చిక్కులు తప్పేలా కనిపించలేదు. అయితే ఇప్పుడు ప్రధానంగా ఆమె చెప్తుంది ఏంటంటే, ఈ సందర్భంగా వైసీపీ ముసుగు మళ్ళీ తొలగిపోయింది. సో ఇప్పుడు కాషాయ కండువా మరొకసారి బయటపడింది జగన్మోహన్ రెడ్డి విషయంలో. బీజేపీకి బీ టీం అనేది నిజ నిర్ధారణ జరిగిపోయింది. మోదీకి దత్తపుత్రుడే. ఇప్పుడు రాష్ట్ర ప్రజలకు ఖచ్చితంగా కుండ బద్దలు కొట్టినట్లుగా అనేది అర్థమైపోయింది జగన్ బీ టీం అనేది. అంటే రాష్ట్రంలో ప్రతిపక్షం ముసుగులో ఉన్నది మోదీ గారి పక్షమేనన్నది తేటతెల్లమైంది అనే అంశాన్ని షర్మిల ఇప్పుడు స్పష్టంగా ప్రజల ముందు ఉంచారు. అంటే బీజేపీ కోసమే పనిచేసే పక్షమేననే రుజువైంది అనేది ఇప్పుడు షర్మిల యొక్క ఆరోపణలు. ఇప్పుడు స్పష్టంగా జరుగుతున్నటువంటి తంతు చూస్తుంటే కూడా ఖచ్చితంగా మోదీ పక్షంగానే జగన్మోహన్ రెడ్డి కనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి కూడా వేరే ఆప్షన్ లేదు. ఎందుకంటే మన సీఎం రేవంత్ రెడ్డి స్పష్టంగా ఏం చెప్పారు, తెలుగు తేజమైనటువంటి సుదర్శన్ రెడ్డి జస్టిస్ ఎవరైతే ఉన్నారో ఆయనకు మద్దతు ఇవ్వాలి, అన్ని పార్టీలకు అతీతంగా ఒక లైన్లోకి రావాలి అన్నది సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కోరుతున్నటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ జరుగుతున్నటువంటి పరిణామాలు ఏంటి? మరోవైపు ఈవెన్ టీడీపీ పార్టీని కూడా ఇరకాటంలో పెట్టే ప్లాన్లో కాంగ్రెస్ పార్టీ కొంత అడుగులు వేస్తుంది. తాజాగా మల్లు రవి ఎవరైతే ఎంపీ ఉన్నారో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు, గతంలో ఎన్టీఆర్ పార్టీ మారిన సందర్భంగా సైకిల్ గుర్తు చంద్రబాబుకు రావడానికి, అంటే అప్పట్లో టీడీపీ అధినేతగా ఉన్నటువంటి చంద్రబాబుకు సైకిల్ గుర్తు రావడానికి కూడా జస్టిస్ సుదర్శన్ రెడ్డి తన కీలకమైనటువంటి భూమిక పోషించారు. కాబట్టి కొంత కృతజ్ఞతాభావంతో ఖచ్చితంగా ఆయనకే మద్దతు ఇవ్వాలి అన్నది మల్లు రవి లేవనెత్తినటువంటి పాయింట్స్. అంటే ఇప్పుడు తెలుగు పాలిటిక్స్లో కాంగ్రెస్ పార్టీ ఎంత గేమ్ ప్లే చేస్తుందో చూడొచ్చు మీరు. ఇట్లాగే అర్థమైపోతుంది. అంటే ప్రతి ఒక్క పార్టీని గ్రిల్ చేసే పరిస్థితికి కనిపిస్తుంది. సరే, ఈ పాలిటిక్స్ నిజంగా రాజకీయ విమర్శల వరకే ఉంటాయా? ప్రజలు దీన్ని ఎట్లా స్వీకరిస్తారు? ఎవరి అభిప్రాయాలు వాళ్ళవే, ఎవరు ఓటింగ్ వాళ్ళదే, ఎవరికి మద్దతు ఇస్తారనేది ప్రజలకి పెద్దగా దీని నుంచి ఒరిగే అవకాశం లేదు. కానీ రాజకీయంగా కొంత ఇబ్బందులు వాతావరణం అయితే కొంత ఈ పాలిటిక్స్ కనిపిస్తూ ఉంది. కానీ ఇప్పుడు షర్మిల ఆరోపణలు కూడా చూస్తుంటే బీజేపీ అంటే బాబు, జగన్, పవన్ ముగ్గురు మోడీ గారి తొత్తులే అనేది ఆమె చెప్తోంది. కానీ ఇప్పుడు జగన్కి ఊడిగం చేసే బానిసే జగన్ అనేది కూడా ఆమె చెప్తోంది. అయితే టీడీపీ జనసేన పార్టీలు తెర మీద పొత్తు అయితే వైసీపీ తెర వెనుక అక్రమ పొత్తు అంటోంది. మరోవైపు వైసీపీ తీరు రాష్ట్రంలో కూటమి పక్షాలతో కుస్తీ పడుతుంటే ఢిల్లీలో మతపిచ్చి బీజేపీతో దోస్తీ అంటూ కూడా ఆమె ట్వీట్ చేశారు.
సో ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి నిలబెట్టినటువంటి బీజేపీ అభ్యర్థికి మద్దతు ఇవ్వడానికి వైఎస్ఆర్సీపీకి సిగ్గు ఉండాలి అనేది కూడా షర్మిల డైరెక్ట్ అటాక్ మొదలు పెట్టారు. అంటే అవినీతి కేసులకు భయపడి మాత్రమే బీజేపీకి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి దాసోహం అంటున్నారు. 5 ఏళ్ళు దాచుకోవడానికే బీజేపీకి జై కొట్టారు అన్నది ప్రధానంగా షర్మిల చేస్తున్నటువంటి ఆరోపణ. అంటే ఈ దేశంలో ఓట్ చోరీతో రాజ్యాంగం కూని అయ్యేది వైసీపీకి కనిపించట్లేదా? మోదీ ప్రజాస్వామ్యం అపహాస్యం చేస్తుంటే విమర్శించడానికి వైఎస్ఆర్సీపీ నోరు పెగల్లేదు ఎందుకు? మణిపూర్ గోద్రా అల్లర్లు ఆర్ఎస్ఎస్ చేస్తున్నటువంటి రక్తపాతం మీద మీరు ఎందుకు మౌనం వహిస్తున్నారు? మోదీ గారి అక్రమాలు బయటపెట్టే ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గురించి మాత్రం ఉవ్వెత్తున లేస్తారు. మరి మోదీ గారికి ఆపద వచ్చిందని అండగా నిలబడతారు. ఈ దేశ ప్రతిపక్షాలన్నీ కలిసి రాజకీయాలతో సంబంధం లేని ఒక తెలుగు బిడ్డ న్యాయ నిపుణుడైనటువంటి సుదర్శన్ రెడ్డికి ఆర్ఎస్ఎస్ వాదికి ఆయన కాకుండా ఆర్ఎస్ఎస్ వాదికి మద్దతు ఇస్తారా అనే ప్రశ్న ఇప్పుడు షర్మిల డైరెక్ట్గా లేవనెత్తున్నారు. ఇది తెలుగు ప్రజలకు చేసినటువంటి ద్రోహం కాకపోతే జగన్మోహన్ రెడ్డిది మరేమిటి అనే ప్రశ్న కూడా షర్మిల లేవనెత్తు ఉన్నారు. సో ఇప్పుడు దీనిపైనే రాష్ట్ర ప్రజలకు వైఎస్ఆర్సీపీ సమాధానం చెప్పాల్సినటువంటి డిమాండ్ను కూడా ఆమె చేస్తూ ఉన్నారు. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఈ ఆరోపణలన్నింటికి ఏ విధంగా ఖండిస్తారు? ఆయన ఏం సమాధానం చెప్తారు ప్రజలకు? నిజంగానే తెలుగు ప్రజలకు జగన్మోహన్ రెడ్డి ద్రోహం చేసినట్టుగానైనా ఇప్పుడు ఆర్ఎస్ఎస్ వాదినటువంటి రాధాకృష్ణకి మద్దతు ఇవ్వటం, మరోవైపు ఇప్పుడు ఇంత డైరెక్ట్గా ఖచ్చితంగా బీజేపీ తొత్తులాగా వ్యవహరిస్తున్నారు, మరోవైపు కేసులకు భయపడే బీజేపీకి దాసోహం అంటున్నారు. ఇదంతా కూడా స్ట్రైట్గా సొంత సోదరి షర్మిల ఇప్పుడు చేస్తున్నటువంటి ఆరోపణలు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీని ఇరకాటంలో నెట్టే అవకాశాలు ఉంటాయి. ప్రజలకు కూడా ఒక క్లారిటీ వచ్చే అవకాశం ఉంటుంది. అంటే ఎవరు ఏంది, అంటే ఏ పార్టీలో ఉన్నటువంటి నాయకులైనా ఎవరు ఏంది అనేది స్పష్టంగా అర్థమయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా నిజంగానే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎన్డీఏకి మద్దతు ఇచ్చి ముసుగు తీశారా, లేకుంటే జగన్మోహన్ రెడ్డిని ముసుగు తీసేలాగా షర్మిలని ఇప్పుడు చేస్తున్నటువంటి వ్యాఖ్యలుగా మనం చూడాలి. మే ఏప్రిల్ కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.